వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారి కోసం సైకాలజీలో ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. స్మృతి విస్మృతులపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ వచ్చి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, స్కిన్నర్, ఎబ్బింగ్హాస్, పావులో. కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్మృతి విస్మృతుల మీద ప్రయోగాలు చేసింది ఎవరంటే ఎబ్బింగ్హాస్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్మృతి ప్రక్రియలో మెదడులో ఏర్పడిన చిహ్నాలను ఏమంటారు? ఆప్షన్స్ వచ్చి న్యూరోగ్రామ్స్, న్యూరోమస్కులర్ గ్రామ్స్, పాలిసోమ్నోగ్రామ్స్, న్యూరో ఇమేజింగ్ గ్రామ్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏంటంటే స్మృతి ప్రక్రియలో మెదడు చిహ్నాలు ఏర్పడటాన్ని న్యూరోగ్రామ్స్ లేదా ఎన్గ్రామ్స్ అంటారు, లేదా స్మృతి చిహ్నాలు అంటారు, స్మృతి గుర్తులు అన్న ఒకటే. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అభ్యసించిన విషయాలు, అనుభవాలు స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉండే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్స్ వచ్చి విచక్షణ, చూపు, జ్ఞప్తికి తెచ్చుకోవడం, ధారణ, గుర్తింపు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్మృతి పదంలో కొంతకాలం నిల్వ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే ధారణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. ఎన్కోడింగ్ అనేది ఆప్షన్స్ వచ్చి స్మృతి చిహ్నాలు ఏర్పడే ప్రక్రియ. నెక్స్ట్ స్మృతి చిహ్నాలను నిల్వ చేసి భద్రపరిచే ప్రక్రియ. నెక్స్ట్ స్మృతి చిహ్నాలను తిరిగి అసలు రూపంలో పునరుత్పత్తి చేయటం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి స్మృతి చిహ్నాలను ధారణలో ఉంచటం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్మృతి చిహ్నాలు ఏర్పడే ప్రక్రియని ఏమంటారంటే ఎన్కోడింగ్ అంటారు, ఫస్ట్ ఆప్షన్. స్మృతి చిహ్నాలు ఏ దశలో ఏర్పడతాయి? ఇది ప్రీవియస్ టెట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏంటి? ఆప్షన్స్ వచ్చి అభ్యసనం, ధారణ, పునఃస్మరణ, గుర్తింపు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి అభ్యసనం. అసలు స్మృతి ప్రక్రియలో మొత్తం 5 సోపానాలు ఉంటాయి. అవి ఏంటంటే అభ్యసనం, ధారణ, పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనం. స్మృతి ప్రక్రియలో ఉన్నటువంటి మొదటి సోపానం ఏంటి అంటే అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీనిని పొదుపు పద్ధతి అని కూడా పేర్కొంటారు. ఆప్షన్స్ వచ్చి ద్వంద్వ సంసర్గులు, ధారణ, పునఃస్మరణ, పునరభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పునరభ్యసనం. గతంలో అభ్యసించిన విషయాలు మరలా అభ్యసించడాన్ని పునరభ్యసనం అంటారు. పునరభ్యసనం వల్ల ఏమవుతుందంటే గతంలో నేర్చుకున్న సమయం కంటే తక్కువ సమయం పడుతుంది. అందుకే దీనిని పొదుపు పద్ధతి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడం అనేది ఆప్షన్స్ వచ్చి పునఃస్మరణం, పునరభ్యసన, గుర్తింపు, ధారణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పునఃస్మరణ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో 2వ దశ ఏంటి? ఆప్షన్స్ వచ్చి సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. నెక్స్ట్ కృత్రిమ ఉద్దీపన, సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కృత్రిమ ఉద్దీపన, కృత్రిమ ప్రతిస్పందన. ఫోర్త్ ఆప్షన్ వచ్చి సహజ ఉద్దీపన, కృత్రిమ ప్రతిస్పందన. 2వ నిబంధనలు ఏముంటుందంటే మనకి చూడండి, మొదటి నిబంధనలో వచ్చి ఆహారం ఇస్తే ఆహారానికి లాలాజలం రావటం, అది మొదటి నిబంధన. అంటే సహజ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన అనేది మొదటి దశ. 2వ దశలో ఏంటి? గంట కొట్టి ఆహారాన్ని పెడతాం, గంట కొట్టి ప్రతిసారి ఆహారాన్ని పెట్టడం, అప్పుడు లాలాజలం రావడం. అంటే 2వ దశలో గంట అనేది ఏంటిది? కృత్రిమ ఉద్దీపన. ఆహారం అనేది సహజ ఉద్దీపన. ఈ రెండిట్లకి లాలాజలం రావడం అనేది ఏంటిదంటే సహజ ప్రతిస్పందన. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చి కృత్రిమ ఉద్దీపన, సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నిబంధన ఏర్పడిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వటం ఆపివేస్తే అది దీనికి దారితీస్తుంది. ఆప్షన్స్ వచ్చి పునర్బలనం, అయత్న సిద్ధ స్వాస్థ్యం, విరమణ లేదా విలుప్తీకరణం. ఫోర్త్ ఆప్షన్ వచ్చి సామాన్యీకరణం. నిబంధన ఏర్పడిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వటం ఆపివేస్తే అంటే ఏంటంటే గంట కొట్టినప్పుడల్లా ప్రతిసారి ఆహారం ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే కొంతకాలానికి ఏంటంటే గంట కొడుతున్నారు కానీ ఆహారం ఇవ్వట్లేదు, గంట కొడుతున్నారు ఆహారం ఇవ్వట్లేదు. అంటే గంట కొట్టినప్పుడు ఆహారం రాదు అని తెలిసిన తర్వాత ఏంటంటే దానికి లాలాజలం రావటం ఆగిపోతుంది. అంటే దాన్ని ఏమంటారంటే విరమణ లేదా విలుప్తీకరణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. విద్యార్థుల్లో చెడు అలవాట్లను మాన్పించడానికి కోసం ఉపయోగిస్తారు.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని విద్యార్థులు నాటకం వేసి గుర్తు పెట్టుకుంటే ఇది ఏ రకమైన స్మృతి? ఆప్షన్స్ వచ్చి క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, తక్షణ స్మృతి, బట్టి స్మృతి. నాటకం వేసి చేశారు కాబట్టి అది ఏ స్మృతి అంటే చేసి గుర్తు పెట్టుకుంటే అది క్రియాత్మక స్మృతి అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి గత అనుభవాలను యథాతథంగా మనసులోకి తెచ్చుకోవడమే స్మృతి అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చి వుడ్వర్త్, స్టౌట్, ఎబ్బింగ్హాస్, స్కిన్నర్. ఎలా ఉందో అలాగే గుర్తు తెచ్చుకునేటాన్ని స్మృతి అన్నది ఎవరంటే స్టౌట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ధారణ వక్రరేఖలను రూపొందించినది ఎవరు? ఆప్షన్స్ వచ్చి ఎబ్బింగ్హాస్, గాల్టన్, విలియం జేమ్స్, థారన్ డైక్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎవరంటే ఎబ్బింగ్హాస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అభ్యసించిన విషయాలు, అనుభవాలు స్మృతి పదంలో కొంతకాలం నిలవుండే ప్రక్రియ ఏంటి? ఆప్షన్స్ వచ్చి విచక్షణ చూపు, జ్ఞప్తికి తెచ్చుకోవడం, ధారణ, గుర్తింపు. కొంతకాలం నిల్వ ఉండటం అనేది గుర్తుంచుకోండి, ఇది ధారణలో ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ధారణ, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అభ్యసన వక్రరేఖలో ఎక్స్ అక్షం మీద ఏ అంశాన్ని గుర్తిస్తాము? ఆప్షన్స్ వచ్చి కాలం, నిష్పాదన, అభ్యాసన ఫలితం, విధానం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎక్స్ అక్షం మీద కాలాన్ని గుర్తిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పూర్తి చేసిన అంశాల కంటే సగంలో వదిలివేసిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి అని దీనిని అంటారు. ఆప్షన్స్ వచ్చి దమనం, డెజావు, జైగార్నిక్ ప్రభావం, గెస్టాల్ట్ ప్రభావం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి జైగార్నిక్ ప్రభావం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎబ్బింగ్హాస్ ప్రకారం 31 రోజుల తర్వాత మరుపు శాతం లేదా విస్మృతి శాతం ఎంత? ఆప్షన్స్ వచ్చి 66%, 75%, 79%, 72%. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 79%. 79 లేదా 80% మర్చిపోతాం. ఇది కరెక్ట్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి డంకన్ అను శాస్త్రవేత్త వేటిపై ప్రయోగాలు చేశాడు? ఆప్షన్స్ వచ్చి స్మృతి చిహ్నాలు, కథనాలు, కన్సలిడేషన్, విస్మృతి. ఆప్షన్స్ వచ్చి కన్సలిడేషన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తన చిన్నప్పటి ఫోటోలు చూడగానే బాల్యమిత్రులు, చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల, ఉపాధ్యాయులు ఇలా అనేక ఫోటోలో లేని అంశాలు గుర్తుకు రావటం అనేది. ఆప్షన్స్ వచ్చి తక్షణ స్మృతి, స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, రెనిండిక్రేటివ్ స్మృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి రెనిండిక్రేటివ్ స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి టాచిస్టోస్కోప్ ద్వారా అంచనా వేసేది. ఆప్షన్స్ వచ్చి శాబ్దిక పునఃస్మరణ, స్మృతి విస్మృతి, అశాబ్దిక పునఃస్మరణ, ఎన్కోడింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్మృతి విస్మృతి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి అగాధానికి గురైనప్పుడు గత జీవితాన్ని మర్చిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి క్రొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్ వచ్చి దమనం, అమ్నీషియా, ఫ్యూగ్, అవరోధం. కొత్త ప్రదేశం, కొత్త జీవితం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఫ్యూగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫ్యూగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి కావాలని మర్చిపోవడం అనేది. ఆప్షన్స్ వచ్చి అవరోధం, స్మృతి క్షయం, దమనం, స్మృతి నాశనం. కావాలని మర్చిపోవడాన్ని ఏమంటారంటే దమనం అంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది ఏ రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు? ఆప్షన్స్ వచ్చి తక్షణ స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏంటంటే అర్థం చేసుకుని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటే తార్కిక స్మృతి అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాణిలో స్మృతిని పెంచే కారకం ఏది? ఆప్షన్స్ వచ్చి అవధానం, దమనం, అవరోధం, అనుపయోగం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి అవధానం, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంద్రధనుస్సులోని రంగులను విబ్జియర్ అని గుర్తుంచుకునే పద్ధతి ఏది? ఆప్షన్స్ వచ్చి భావాల సంసర్గం, అవధానం, అతి అభ్యసనం, కొండ గుర్తులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి కొండ గుర్తులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి డెజావు అనేది. ఆప్షన్స్ గ్రీకు పదం, లాటిన్ పదం, జర్మనీ పదం, ఫ్రెంచ్ పదం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫ్రెంచ్ పదం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అక్షర రూపాలలోను అంకెల రూపాలలోను పునఃస్మరణకు ఉపయోగించే టాచిస్టోస్కోప్ అనే పరికరాన్ని కనిపెట్టినది ఎవరు? ఆప్షన్స్ వచ్చి బార్టిలెట్, ఎబ్బింగ్హాస్, విలియం హామిల్టన్, మైర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి విలియం హామిల్టన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి గతంలో నేర్చుకున్న విషయాలు
ప్రస్తుత విషయాల పునఃస్మరణను ఆటంకపరచటం అనేది. ఆప్షన్స్ వచ్చి అవరోధం, తిరోగమన అవరోధం, పురోగమన అవరోధం, స్థిర అవరోధం. గతంలో నేర్చుకున్న విషయాలు, గతం అంటే పాత విషయాలు అనేవి క్రొత్త విషయాలకు ఆటంకం కలిగిస్తే ఏమంటారంటే పురోగమన అవరోధం అంటారు. పాత పురోగమన అలా గుర్తుంచుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పురోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్కిమిడిస్ సూత్రాన్ని విద్యార్థి ప్రయోగాత్మకంగా నిరూపణ చేసి గుర్తుంచుకున్నాడు. ఇది ఏ రకమైన స్మృతి? ఆప్షన్స్ వచ్చి బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. ప్రయోగం చేశాడు అంటే క్రియ జరిగింది, అంటే దీనిని ఏమంటారంటే క్రియాత్మక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. క్రింది వాణిలో విస్మృతికి కారణం కానిది. ఆప్షన్స్ వచ్చి అనుపయోగం, అవరోధం, దమనం, అతిగా చదవడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి అతిగా చదవడం. ఇవి సైకాలజీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.